హాయ్ ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ బార్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే హెల్మెట్ అనమాట. అంటే నేను హెల్మెట్ కొన్నాను, స్టీల్ బుడ్ కంపెనీ. అంటే యాక్చువల్గా నేను ఇప్పుడు వచ్చి 3 హెల్మెట్స్ అయితే వాడాను. నాది థర్డ్ హెల్మెట్ అనమాట. ఈ హెల్మెట్ వచ్చేసరికి బ్లూటూత్ అనమాట. ఈ వీడియోలో ఈ హెల్మెట్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి, అలాగే దీని యొక్క క్వాలిటీ, దీని యొక్క డిఫరెన్స్ ఏంటంటే, ఈ మూడింటికి డిఫరెన్స్ ఏంటని చెప్తాను అనమాట. ఒకసారి వీడియో అయితే ఫుల్గా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు హెల్మెట్ వీడియో కాబట్టి ఇదిగా అనమాట. ఇది నా ఫస్ట్ హెల్మెట్. ఇది స్టీల్ బర్డ్ ఆస్కార్ అనమాట. ఇదైతే దీని క్వాలిటీ వచ్చేసరికి చాలా బాగుంటుంది, చాలా స్ట్రాంగ్ అనమాట. ఇది అప్పట్లో నాకు 2000 అయితే పడింది. ఇది ఈ వైజర్ అప్ కూడా చేసుకోవచ్చు. రెండు సైడ్ దీనికి లోపల బటన్ ఉంటుంది అనమాట. ఈ బటన్తో ఈ రకంగా ఈ టైప్ ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా సెట్ అవుతుంది. ఇది ఒక మోడల్. అంటే ఇది నా ఫస్ట్ హెల్మెట్ అనమాట. తర్వాత నెక్స్ట్ నేను సెకండ్ హెల్మెట్ వచ్చేసరికి అప్గ్రేడ్ ఏంటంటే, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదనమాట. ఇది స్టీల్ బర్డ్ కంపెనీ నా సెకండ్ హెల్మెట్. అయితే ఇది స్పీకర్స్ వస్తుంది అనమాట హెల్మెట్. దీనికి ఎక్కడ పెట్టుకోవాలంటే స్పీకర్ ఇక్కడ మనం, ఇదిగోండి ఇక్కడ కనబడుతుంది కదా, ఇది బటన్. ఫోన్లో వచ్చినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయడానికి బటన్ ఇది. మనం ఏంటంటే ఇక్కడ ఇయర్ ఫోన్స్ సింబల్ ఇచ్చాడు కదా, మన ఫోన్కి అయితే ప్లగ్ ఇన్ చేయాలన్నమాట. అంటే ఇయర్ ఫోన్స్ లాగా ప్లగ్ ఇన్ చేస్తే కింద ఫోన్ నుంచి కనెక్ట్ అవుతుంది. ఈ బటన్తో ఈ బటన్తో పాటలు పెట్టుకోవచ్చు, పాజ్ చేసుకోవచ్చు. రెండు ఫోన్ లిఫ్ట్ చేసి ఇక్కడ స్పీకర్స్ ఉంటాయి లోపల. ఇంకోండి, ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఈ స్పీకర్ మీకు కనబడుతుంది కదా ఇక్కడ, ఇదిగోండి ఈ స్పాట్లో ఉంది కదా స్పీకరు. ఈ స్పీకర్స్ కూడా ఈ స్పీకర్స్ అనమాట. ఈ స్పీకర్స్ ద్వారా మీరు మా ఫోన్ అనేది మాట్లాడుకోవచ్చు, 2 సాంగ్స్ అనేది వినవచ్చు అనమాట. క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ క్వాలిటీ అయితే ప్రీమియం లుక్ కింద వస్తుంది, బాగుంటుంది అనమాట. ఇది ఓపెన్ అవ్వదు. వైజర్ అనేది ఇలాగ అప్ అంటే ఇలాగ ఓపెన్ అవుతుంది. రెండు ఏంటంటే మనకి హెయిర్కి గాలి తగలదు కాబట్టి పైన ఇక్కడ ఇది ఇస్తాను అనమాట, ఓకేనా? ఇదిగోండి, ఇది ఇలా మళ్ళీ లాక్ చేసుకోవచ్చు. లాక్ చేసుకుని క్లోజ్ అయిపోతే మళ్ళీ అప్ చేసుకోవాలి. అప్ చేసుకుంటే ఎయిర్ ఫ్లో అవుతుంది. ఇది మన హెడ్కి ఎయిర్ తగిలింది అనమాట. ఇది ఒక వర్షన్ ఫ్రెండ్స్. ఇది కూడా స్టీల్ బోర్డే. దీన్ని 7 స్టీల్ బోర్డ్ 7 అనమాట. ఇది HF7. ఇదిగోండి. ఇంకా పోతే అప్పుడు నా థర్డ్ హెల్మెట్కి వచ్చేసరికి కొంచెం ఎలా ఉంటుందంటే, ఇది కస్టమైజ్డ్ హెల్మెట్ అనమాట. అంటే అంటే దీని మీద ఈ డిజైన్కి కొంచెం వాల్యూ ఎక్కువ. ఈ హెల్మెట్ వచ్చేసరికి నాకు 4000 పడింది ఫ్రెండ్స్. ఇది ఇంకోటి ఎలా ఉంది చూసారు కదా. ఇది మొత్తం వచ్చేసరికి బ్లూటూత్ వెర్షన్ అనమాట. దీనికి ఈ లోపల ఈ వైజర్తో పాటు లోపల బ్లాక్ వైజర్ కూడా వస్తాడు అనమాట. కూల్ బ్లాక్ వైజర్ వస్తాడు. ఇదిగోండి, ఇది వచ్చేసరికి స్టీల్ బర్డ్ ఏరోనాటిక్స్. ఇదిగోండి, స్టీల్ బర్డ్ ఏరోనాటిక్స్ పేరు అంటున్నారు కదా, స్టీల్ బర్డ్ ఏరోనాటిక్స్. ఇది వచ్చేసరికి లోపల ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఫోమ్ అనేది మనం వాషబుల్ అనమాట. ఎలాగంటే మనం తీసేసుకోవచ్చు, రెండు మళ్ళీ తీసుకుని వాష్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు. అంటే వాష్ అంటే యాక్చువల్గా ఫోమ్ క్లీన్ చేసే స్ప్రే ఒకటి ఉంటుంది, ఆ స్ప్రేతో దీన్ని వాష్ చేసుకోవచ్చు అనమాట. పెద్ద ప్రాబ్లం లేదు. రెండు వచ్చేసరికి ఇది బ్లూటూత్ ఫ్రెండ్స్. ఈ సైడు బటన్స్ ఉంటాయి, 3 బటన్స్ కనబడుతున్నాయి కదా. ఇది ఫస్ట్ పవర్ ఆన్. ఈ పవర్ ఆన్తో పాటు దీని నుంచి ఫోన్ ఎత్తవచ్చు, ఫోన్ కట్ చేయొచ్చు. 2 డబుల్ ట్యాప్ చేస్తే ఫోన్ వెళ్తుంది. ఫోన్ తర్వాత ఇదేమో సాంగ్స్ మార్చుకోవచ్చు, సాంగ్స్ పాస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి
లైట్లు వెలుగుతాయి వెనకాల దీనికి. ఒక నిమిషం చూడండి ఫ్రెండ్స్, ఈ బటన్ నొక్కి పట్టుకుంటే వెనకాల లైట్ వెలుగుతుంది చూడండి. హెల్ ఆన్ అని మనకు స్పీకర్స్లో వినిపిస్తుంది అనమాట. అప్పుడు మనం దీనికి బ్లూటూత్ అయితే కనెక్ట్ చేయాలి మన ఫోన్తో. తర్వాత వచ్చేసరికి ఇదిగోండి ఫ్రెండ్స్, ఇప్పుడు వెనకాల బ్యాక్ సైడ్ ఉంది కదా, ఇది లైట్లు అనమాట. నైట్ టైము మనం బండి మీద వెళ్తున్నప్పుడు లైట్లు వేసుకోవచ్చు అనమాట. చూడండి, ఇది ఈ బటన్ని 3 టైమ్స్ అయితే క్లిక్ చేయాలి. 1 2 3 చూడండి ఫ్రెండ్స్, క్లిక్ చేసిన ఒక 2 సెకండ్స్ గ్యాప్ తీసుకుంటుంది అనమాట. ఒక్క నిమిషం నేను సరిగ్గా ప్రెస్ చేయలేదు బటన్ని. రెడీ, 1 2 3 ఫ్లాష్ ఆన్ వచ్చింది కదా ఫ్రెండ్స్. ఫ్లాష్ ఆన్ అని మనకి ఇక్కడ స్పీకర్స్లో చెప్తాను అనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది డిస్కో లైట్ అనమాట. తర్వాత ఇది కలర్స్ కూడా మారుతుంది. దీన్ని డబుల్ ట్యాప్ చేయాలి. చూడండి, 1 2 3 సారీ 3 చేస్తే ఫ్లాష్ ఆఫ్ అవుతుంది. ఒక నిమిషం ఫ్రెండ్స్, మళ్ళీ ఫ్లాష్ ఆన్ చేద్దాం. 1 2 3 ఓకే, ఒక నిమిషం. 1 2 3 1 2 3 ఇది ఒక్కోసారి ఏమవుతుంది ఫ్రెండ్స్, మనం ఒకేసారి ఆఫ్ చేసిన తర్వాత దానికి కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. యాక్చువల్గా ఒక చూడండి, ఫ్లాష్ ఆన్ అయింది ఇప్పుడు. అంటే ఇన్ని టైం తీసుకుంటుంది, అంటే ఆగిన తర్వాత మనం క్లిక్ చేసి ఆఫ్ చేసిన తర్వాత ఎన్ని సెకండ్స్కి టైం తీసుకుంటుంది. మనం డబుల్ ట్యాప్ చేయాలి. ఇందాక నేను 3 సార్లు నొక్కేసాను. ఇప్పుడు చూడండి, 1 2 కలర్ మారుతుంది చూడండి ఫ్రెండ్స్. అదిగోండి, స్లో అయింది. మళ్ళీ 1 2 ఈ టైప్ అనమాట. కలర్ బ్లింకింగ్ వస్తుంది. మళ్ళీ 1 2 కలర్స్ మారుతాయి ఇలాగ ఈ టైప్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇలా వస్తుంది ఫ్రెండ్స్. ఈ హెల్మెట్ అయితే చాలా అంటే చాలా అయితే బాగుందన్నమాట. ఇది ఎదర నేనే ఇది ఫిట్టింగ్ పెట్టుకున్నాను గోప్రోకి. గోప్రోలో వ్లాగ్స్ చేద్దామని. ఇది చూసారు కదా మా ఓవరాల్గా ఎలా ఉందో. అంతా ప్రీమియం లుక్ ఫ్రెండ్స్. వెళ్ళండి ఫ్రెండ్స్, కలర్స్ అలా మారుతూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇది నా 3rd హెల్మెట్ అనమాట. మొత్తం హెల్మెట్ కోసం అయితే నేను నీట్గానే చెప్పాను అనుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా ప్రైస్ వచ్చేసరికి నాకు 3500 4000 పడింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే రేట్ తగ్గిందనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ఈ వీడియో ఎలా ఉందో కదా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, అలాగే నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇది వీడియోలో ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఓకేనా, జై శ్రీరామ్.